హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. కర్రీలోకి మునగాకు పప్పు చేస్తున్నా. ఎంతమందికి ఈ మునగాకు పప్పు తెలుసో కామెంట్ చేసేయండి. టేస్ట్ అయితే ఆకుకూరల్లో ఇదైతే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీనిలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్ అనేది ఎక్కువని అందరికీ తెలిసిందే. బట్ దీనివల్ల నాకేం లాభం కలిగింది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను చిన్నగా. బిఫోర్ మ్యారేజ్ పీరియడ్స్ వచ్చినప్పుడు బాగా స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, లెగ్స్ అయితే లాగేసేవి. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే కానీ తగ్గేవి కాదండి. అంత పెయిన్ వచ్చేది. వాంతింగ్స్ కూడా అయిపోయాయి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఎక్కడ కూడా ఏమీ చెప్పలేదు. అది కామన్. పిల్లలు పుట్టాక తగ్గిపోతుందని ఎక్కడికి వెళ్ళినా చెప్పేవాళ్ళు. ఆఫ్టర్ మ్యారేజ్ వీక్లీ వన్స్ అయితే ఈ పప్పు చేయడం అయితే స్టార్ట్ చేశానండి. బెస్ట్ రిజల్ట్. స్టమక్ పెయిన్ తగ్గింది. హాస్పిటల్కి వెళ్ళడం కూడా మానేసాము. అప్పుడులో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటే కానీ నాకు స్టమక్ పెయిన్ కంట్రోల్ అయ్యేది కాదు. అంతగా ఉండేది. అలాగే మెఫ్తాల్ ట్యాబ్లెట్స్ మ్యాక్సిమం ఒక 3 ట్యాబ్లెట్స్ అయినా వేసుకునేదాన్ని. చాలామంది చెప్పేవాళ్ళు మెఫ్తాల్ వాడడం వల్ల పిల్లలు పుట్టరు, అలా పీరియడ్స్లో పెయిన్ వస్తే పిల్లలు పుట్టరు అని అలా భయపెట్టేవాళ్ళు. బట్ నాకు ఈ మునగాకు వాడిన కానించి బాగా తగ్గిపోయిందండి. పెయిన్ అనేది ఏమీ లేదు. ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే మునగాకు వాడండి, ఖచ్చితంగా తగ్గిద్ది. ఈ పప్పు వచ్చి నేను ఈజీగా అన్ని కుక్కర్లో కలిపైతే పెట్టేస్తానండి. మామూలుగా తోటకూర చేసుకుంటాం కదా, సేమ్ అలాగే. బట్ ఏ పప్పులో కూడా కారం వేయం కదా, నేను కూడా అంతే పచ్చిమిర్చితో చేసేస్తానండి సింపుల్గా. లాస్ట్లో ఈ స్పూన్ ఎందుకు పెట్టానంటే వాటర్ అనేది కుక్కర్లో నుంచి బయటికి రాకుండా. ఇది ఒక స్మాల్ టిప్ అనమాట. యూస్ చేయండి. నాకైతే వర్క్ అవుతుంది, మీకు కూడా వర్క్ అవుతుంది పక్క. అలాగే ఇంకో కుక్కర్లో అయితే రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నానండి. యాక్చువల్గా మునగాకుని అలా కుక్కర్లో పెట్టకుండా విడిగా ఏపేసేసి అలాగే పప్పు విడిగా కుక్కర్లో పెట్టేసేసుకొని చేస్తే ఇంకా హై ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి. ఇలా కుక్కర్లో అన్నీ కలిపి పెట్టడం వల్ల అంత ప్రోటీన్ అయితే ఉండదు. మ్యాక్సిమం విడివిడిగా చేసుకుంటే బెటర్. నాకు టైం లేదని అన్ని కుక్కర్లో కలిపి అయితే పెట్టేస్తున్నాను. అలాగే పప్పు కదా, సైడ్ డిష్ ఇంకేమైనా ఉంటే బాగుండనేసి బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నానండి. అంటే ఆనియన్స్ ఏమీ వేయట్లేదు, జస్ట్ పోపు అయితే పెట్టేసి దాంట్లో ఉప్పు కారం అయితే జమ్మేస్తున్నాను. అంతే, సింపుల్గా చేసేస్తాను. మునగాకు పప్పులోనే కాకుండా మామూలుగా కారపొడి చేస్తారు, అలాగే పౌడర్ లాగా చేసి పెట్టుకుంటారండి. కొన్ని కూరలో యాడ్ చేసుకోవడం వల్ల ప్రోటీన్, కాల్షియం అలాగే ఐరన్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు పాలు తాగరు కదండి కొంతమంది, అలాంటి వాళ్ళకి ఇది వాటర్లో కలిపి ఇవ్వడం వల్ల మంచి కాల్షియం అనేది అందుతుంది. ట్రై చేయండి. ఎవరైనా పిల్లలకి కొంచెం వీక్గా అనిపించినా కానీ, స్టమక్ పెయిన్ వచ్చినా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, బాడీలో ఎలాంటి చేంజెస్ కనిపిస్తున్నా కూడా ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. తనకైతే బాక్స్ ఇచ్చేసానండి, అవి వెళ్ళిపోయారు. పప్పు వచ్చే వాటికి కొంచెం కందిపప్పు తక్కువ వేసాను, ఆకుకూర ఎక్కువ వేసేసాను. అందువల్ల గ్రీన్గా ఉందనమాట. బట్ టేస్ట్ అయితే ఓకే, బాగుంది. ఇంకా హన్వీ లేకంగానే బ్రష్ అయితే చేపించేసి ఆయిల్ అయితే పెట్టేస్తున్నానండి. ఆ షింక్ దగ్గర కూర్చోబెట్టి పెడితేనే ఆయిల్ అనేది కరెక్ట్గా పెట్టించుకుంటుంది. లేకపోతే అటు తిరిగి ఇల్లంతా జిడ్డు చేసేస్తుంది. మళ్ళీ నేను మాపింగ్ పెట్టుకోవాలి. అందుకని అక్కడే కూర్చోబెట్టి పిల్లకైతే వేసేసాను. ఇంకా టిఫిన్లోకి వచ్చేపాటికి ఉప్మా అయితే చేస్తున్నానండి, గోధుమ రవ్వ ఉప్మా. ఆయన అయితే వెళ్ళిపోయారు, భోజనమే చేసేసారు డైరెక్ట్గా పప్పు వేసేసుకొని. మేము మాత్రం ఇలా ఉప్మా చేసేసుకున్నాము. హన్వీకి కొంచెం కారం ఎక్కువైందని షుగర్ అయితే వేసేసి పెట్టి ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేశాను. అప్పుడు కాల్ చేశారండి, ఆఫీస్ నుండి వచ్చేస్తున్నా అని. ఎందుకు అంటే ఇలా పాండిచేరి వెళ్దాము 2 days, నార్మల్గా ఆఫీస్ కొలీగ్స్ అందరం వెళ్తున్నాము, రెడీ అయ్యుండు అని చెప్పారు. ఇంకా అప్పటికి ఇల్లు అన్నీ క్లీన్ చేయలేదండి, అవైతే క్లీన్ చేసా. బట్ నాకు ఇచ్చింది ఒక 1/2 hour 1 hour టైం ఇచ్చారు. ఆ లోపు నేను ఇంకా రెడీ అవ్వాలి, బ్యాగ్స్ చదువుకోవాలి, ఇదంతా టైం ఉంది కదా అనేసి ఇంకేమీ షూట్ చేయలేదు. ఇంకా హౌస్ మాత్రం క్లీన్ చేసేసి బయట ఉన్న బట్టలన్నీ తీసి మడతైతే ఫోల్డింగ్ చేశానండి. హన్వీకి అయితే పాలు తీసుకెళ్తున్నా, బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసి ఆఫీస్ నుండి అయితే వచ్చేసారు. ఒక 15 minutesలో అయితే స్టార్ట్ అయిపోయాము. మొత్తానికి కార్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. హన్వీ పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. బయట వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. మేము స్టార్ట్ అయిందే 4కి ఆ టైంలో స్టార్ట్ చేసామండి, అందుకనే కొంచెం చీకటి పడింది. ఒక లొకేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇంకా రోడ్ సైడ్కి కార్ అయితే ఆపేసేసి అక్కడ ఫొటోస్ తీసుకుందామని అయితే దిగేసాము. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసుకుంటా కూడా బాగుంది అనేసి కొన్ని రీల్స్ అయితే షూట్ చేశాను. హన్వీ ఇన్స్టాగ్రామ్ ఐడి అండి 422 హన్వీ 422. హన్వీ రీల్సే ఎక్కువ ఉంటాయి. ఎవరైనా ఫాలో చేయకపోతే ఫాలో చేసేయండి.
మొత్తానికి రూమ్కి అయితే వచ్చేసామండి. జస్ట్ చిన్నగా చూపిద్దాం అనిపించింది. అలాగే 2 రూమ్స్ తీసుకున్నారు. ఇలాంటిదే పక్కనే ఒక రూమ్లో అందరూ మీటింగ్ పెట్టారు. సరే నాకు దొరికిందే సందంటూ ఈ రూమ్కి వచ్చేసి మొత్తం హోమ్ టూర్ లా చేసేస్తున్నా. రూమ్ టూరు. ఎలిఫెంట్ చూసారా, చూడ్డానికి భలే అనిపించింది. ఇలాగా 2 బెడ్స్ ఇచ్చారు. అలాగే టీవీ రాగానే పిల్లలు స్టార్ట్ చేస్తారండి. ఇంకా వాళ్ళ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కిందకి వెళ్ళి డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. నైట్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళము, ఇంకా తినేసేసి పడుకోవడమేనండి. ఇది నా ఫుల్ డే బ్లాగ్ అయితే. ప్లీజ్ ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డే బ్లాగ్ అనేది మంచిగా షూట్ చేస్తాను. ఈ బ్లాగ్ నాకు తెలిసి సడన్గా చెప్పడం వల్ల నేను ఇంకేమీ షూట్ చేయలేకపోయానండి. ఇది నా ఫుల్ డే బ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బై బై అండి.